యాక్చువల్‌గా ఇది క్రిస్మస్ రోజు వ్లాగనమాట. ఆ రోజు మధ్యాహ్నం వరకు ఇంట్లోనే ఉన్నాము. అంటే యాక్చువల్‌గా వేరే ప్లానింగ్ చేసాం మేము. బట్ ఏంటంటే ఆ ప్లానింగ్ అంతా తలకిందులైపోయింది. ఇంక అందుకే మధ్యాహ్నం నుంచి సినిమాకి ప్లాన్ చేసాము. అయితే వెళ్ళేటప్పుడు నేను ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. అవి వెనకాలది సన్నగా ఉండడం వల్ల ఎన్ని డిప్పలు పెట్టినా ఊడిపోయి పడిపోతున్నాయన్నమాట. అప్పటికి 4 డిప్పలు పడేసాను. ఇంటికాడ నుంచి హాల్ దగ్గరికెళ్ళే లోపలే. అందుకని చెప్పేసి ఇక్కడ ఒక టిప్ చెప్పాను. షార్ట్ వీడియో చూడకపోతే చూసేయండి. తర్వాత హాల్‌కెళ్ళిన తర్వాత తారక్‌కి నేను ఆల్రెడీ ఇంట్లో ముందే ప్రాక్టీస్ చేయించా. కానీ వాడు అస్సలు రీల్ తీయడానికి సహకరించలా. తారక్, హర్షిక ఇద్దరు వద్దు మేము తీయము అనేసారనమాట. ఇంక అందుకే నేను ప్రాక్టీస్ చేయించింది. మళ్ళీ అక్కడ కూడా ప్రాక్టీస్ చేసేస్తున్నారు. ఏదో పెద్ద రీల్‌కి షూట్ చేయించుకున్నట్టుగా ప్రాక్టీస్ చేసేస్తున్నారు. హార్డ్‌లీ 'పుష్ప' మూవీ వచ్చి ఒక 20 డేస్ అవుతుందా, కానీ రష్ మాత్రం అస్సలు తగ్గలేదనమాట. తగ్గేదేలే అన్నట్టుగా. ఫుల్ రష్‌గా ఉంది. ఇక అక్కడి నుంచేసి మూవీ చూసేసిన తర్వాత మనకి యాక్చువల్‌గా గిరి ప్రదక్షిణ జరుగుతుంది కదా! స్టార్టింగ్‌లోనే ఎందుకని చెప్పేసి వెళ్ళలేదనమాట. తర్వాత మేము అక్కడికి కూడాను వెళ్ళాము. టోటల్ గిరి ప్రదక్షిణ మొత్తం అంటే నడుచుకొని ఏం వెళ్ళలేదు. జస్ట్ బండి మీదే వెళ్ళామనమాట. ఇక ఇది మూవీకి వెళ్ళే లోపలే వాడి కోతేశాలు మాత్రం ఎక్కడున్నా సరే వీటికి కూడాను తగ్గేదేలే మన 'పుష్పరాజ్' లాగా. తర్వాత గిరి ప్రదక్షిణ వెళ్ళేటప్పుడు ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి వెళ్తున్నాము. మహా అయితే ఒక 1 ఆర్ 2 ఇయర్స్ మానుంటామేమో. కానీ ఏ ఇయర్ మరి ఇంత మామూలుగా జరగలేదు. ఎప్పుడు చక్కగా అమ్మవారి విగ్రహాలయన్నీ పెట్టి చేసేవాళ్ళు. బట్ మాక్సిమము పర్మిషన్ ఇవ్వలేదేమో అని అంటున్నారు మా అమ్మ మాత్రం. కానీ పర్లేదు కొన్ని కొన్ని చోట్ల బానే జరిగింది. కానీ ఎలా జరిపారు? బాగా జరిపారా? తక్కువగా నార్మల్‌గా ఫోటో పెట్టేసి జరిపేసారా అనే దానికన్నా ఎంత భక్తితో చేశారన్నదే ఇంపార్టెంట్ కదా! నాకైతే బాగా నచ్చిందనమాట. జై శ్రీరామ్ బజరంగబలి. జై శ్రీరామ్ బజ్జీలపల్లి. బజ్జీలపల్లి కాదురా, బజరంగబలి. దాబాకి వెళ్దామా అని అనుకున్నాం. ఏంటంటే చలి బాగా పెరిగిపోతుంది. అదే కాక తారక్‌కి హెల్త్ అసలు బాగోలేదు కదా! మొన్నే సీజనల్ ఇన్ఫెక్షన్ అన్నారు కదా! ఇంకా సర్లే అని చెప్పేసి వాడికి ఎలాగో క్యాప్ అవన్నీ పెట్టాము. పిల్లల్ని కూడాను మాక్సిమం బయటికి తీసుకెళ్ళట్లా. ఎప్పుడో నెలకొకసారి ఇలాంటివి ప్లాన్ చేసుకుంటాము. యాక్చువల్‌గా మేము సినిమాకెళ్ళి కూడా 1 ½ ఇయర్ అయిపోతుంది తెలుసా! మా ఫ్యామిలీ వరకు వెళ్ళి. ఏంటంటే మాకు నలుగురితో వెళ్ళడం ఇష్టం అనమాట. అమ్మ వాళ్ళు, చెల్లి వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరితో వెళ్ళడం ఇష్టము. నలుగురం కలిసి ఉంటేనే కదా బాండింగ్ అనేది బాగా స్ట్రాంగ్‌గా ఉంటది. అక్కడి నుంచి మిస్ట్రాకి వెళ్ళిపోయాము. అట్లాగే మేము రెస్టారెంట్‌లకు కూడా పెద్దగా వెళ్ళము. ఎందుకంటే అక్కడ చేసే బిర్యానీని మనం ఇంట్లో చేసుకోవచ్చు. మళ్ళా ఆళ్ళు ఎలా చేస్తారో ఏంటో, అది కాక బడ్జెట్ ఫ్రెండ్లీ కదా మన ఫ్యామిలీ అనేది. అందుకని చెప్పేసి మిస్ట్రాక్ అనుకోండి జస్ట్ ఒక 300, 400 లోపలే మేము బయటకొచ్చేస్తాం. అదేం ఒక రెస్టారెంట్‌కెళ్తే ఎంత లేదన్నా ఒక 700 అలాగ అయిపోతదనమాట. అందుకని చెప్పేసి అలాంటియన్నీ పెట్టుకోమనమాట. అంతేనండి వీడియో. ఉంటాను. బాయ్ బాయ్. నా ఫ్యామిలీ గానీ, నా యూట్యూబ్ వీడియోస్ గానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్